హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు డిప్లొమాకి సంబంధించి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్, ఇది కంప్లీట్గా మెకానికల్ సబ్జెక్ట్. సివిల్ వాళ్ళకు కూడా ఈ సబ్జెక్ట్ ఉంటుంది, కానీ వాళ్ళ టాపిక్స్ వేరే, వీళ్ళ టాపిక్స్ వేరే. సో ఈ వీడియో అయితే కనుక ఎస్పెషల్గా మెకానికల్ డిప్లొమా మెకానికల్ స్టూడెంట్స్ సంబంధించి కాబట్టి, సో నాన్ మెకానికల్ స్టూడెంట్స్ అయితే కనుక మీకు ఈ వీడియో అంత యూస్ఫుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ అనుకోండి, మీరైతే వీడియో చూడండి, ఏదో మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే, సరే. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అనేది మనకు థర్డ్ సెమిస్టర్లో వచ్చే వన్ ఆఫ్ ద టఫ్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. సో స్కోరింగ్ సబ్జెక్ట్, అదేవిధంగా టఫ్ సబ్జెక్ట్. మీకు అర్థం కాలేదనుకోండి, టఫ్ సబ్జెక్ట్. అర్థమైంది అనుకోండి, ఖచ్చితంగా ఇది ఒక మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ మెకానికల్ వాళ్ళకు. మీరు డిప్లొమా తర్వాత బీటెక్ పైన అప్ టు మీ కెరీర్ ఎంత వరకు ఉంటుందో అంతవరకు కూడా మీకు యూస్ఫుల్ ఉండే సబ్జెక్ట్ ఏది అంటే ఇంకా స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్. కాబట్టి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. జాగ్రత్త చదువుకోండి, మంచి స్కోర్ పైన ఫోకస్ చేయండి. ఓకే, సరే. ఇంకా టాపిక్స్లోకి వెళ్దాం. సో C23 వాళ్ళకి సిలబస్ ప్రకారంగా నేనైతే ఇప్పుడు డిస్కస్ చేస్తాను. C23కి సిలబస్ తీసుకుంటే ఇంకా సో మనకున్న టోటల్ యూనిట్స్ ఏమి ఉన్నాయంటే 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్స్, స్ట్రైన్ ఎనర్జీ, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్, థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అండ్ డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్, టార్షన్ ఇన్ షాఫ్ట్ అండ్ స్ప్రింగ్స్. ఇది మనకున్న టోటల్ సిలబస్. సరే, ఫస్ట్ మనం ప్రియారిటీ దేనికి ఇద్దామంటే, మనం పాస్ కావాలంటే ఏం చదవాలా సార్ అనే దానిపైన మనం ప్రియారిటీ తీసుకున్నాం ఫస్ట్. సో మనకి సింపుల్ అంటే ఈజియెస్ట్ టాపిక్ ఏది అంటే కనుక ఫస్ట్ సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్ అనేది ఈజియెస్ట్ టాపిక్. తర్వాత షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అనేది కూడా ఈజియెస్ట్ టాపిక్. ఇవి రెండు టాపిక్ చూడండి, 19 మార్క్స్ ప్లస్ 26 మార్క్స్. మీరు ఇక్కడికే పాస్ అయిపోతారు, దాంట్లో డౌటే లేదు, క్లియర్ కట్గా పాస్ అయిపోతారు. సో తర్వాత మీకు స్కోర్ కోసం కావాలంటే నెక్స్ట్ 4th యూనిట్, ఎందుకంటే షియర్ ఫోర్స్ యొక్క కంటిన్యూటీనే థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్స్. కాబట్టి మీకు 3rd యూనిట్ అర్థమైంది అనుకోండి, 4th యూనిట్ ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇది కూడా మంచి స్కోర్ లాగా యూజ్ అవుతుంది. తర్వాత మీకు ఈజీ టాపిక్ ఏది అంటే, ఇవి 3 కవర్ అయిపోయిన తర్వాత, ఇవి 3 యూనిట్స్ అయిపోయినాయి సార్, నెక్స్ట్ నేను ఏం చదవాలా? అప్పుడు మీరు తీసుకోవాల్సిన టాపిక్ టార్షన్ ఇన్ షాఫ్ట్స్ అండ్ స్ప్రింగ్స్. ఇది తీసుకోండి. తర్వాత ఇంకా టైం ఉందనుకుంటే అప్పుడు స్ట్రెయిన్ ఎనర్జీ పోండి. ఎందుకు సార్ ఇవన్నీ మనకి ఆప్షన్లో వదిలేస్తాం కదా అంటే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే మనం ఆప్షన్స్ ఉండవు కదా, కాబట్టి ఈ ప్రియారిటీ బేస్ పైన చదువుకోండి. సార్ అన్ని రౌండప్ చేసినారు, కన్ఫ్యూజ్గా ఉంది, స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటున్నాం. సో పని చేద్దాం, దీన్ని ఫస్ట్ యూనిట్ కింద చదవండి, తర్వాత దీన్ని సెకండ్, దీన్ని థర్డ్, తర్వాత దీన్ని 4th, దీన్ని 5th కింద తీసుకోండి. ఓకేనా, ఈ ప్యాటర్న్లోనే ఫాలో కావండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, సింపుల్ వేలో ఉంటుంది. క్లియర్? సరే, అర్థమైంది కదా. ఏ సీక్వెన్స్లో చదవాలో ఇదే విధంగానే చదవండి. ఎస్ఏ టైప్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అని కాదు, ఇవన్నీ కూడా చాలా ఈజీ టాపిక్స్. జస్ట్ మీరు ఒక 5 hours కూర్చున్నారనుకోండి, SOM సబ్జెక్ట్ని 100% 60+ మార్క్స్తో కంప్లీట్ చేసుకోవచ్చు. అర్థమైందా? అంత ఈజీగా ఉండే సబ్జెక్ట్. జస్ట్ మీకు అర్థం కాలేదనుకోండి, మీరు టఫ్గా ఫీల్ అవుతారు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ టాపిక్లో. చూద్దాం, 1 by 1 చూద్దాం ఏమేమి టాపిక్స్ కూడా మనం చదువుకోవాలనేది యాజ్ పర్ మన సిలబస్ కాపీ ప్రకారంగా C23కి సంబంధించి. సో ఫస్ట్ యూనిట్ ఏముంది మనకు, సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్స్ కదా. సో ఇక్కడ నేను మీకు క్లియర్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఫోర్సెస్ క్లాసిఫికేషన్ కావచ్చు. తర్వాత చాలా మంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ ప్లాన్లో చేసే మిస్టేక్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏ విధంగా డివైడ్ అవుతారంటే, ఒక హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎలా డివైడ్ అవుతారంటే, సార్ వెయిటేజ్ ప్రకారంగా చదువుకుంటూ పోతామని హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ డివైడ్ అవుతారు. రిమైనింగ్ వాళ్ళు ఎలా డివైడ్ అవుతారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సార్ అన్నట్టుగా డివైడ్ అవుతారు. అర్థమైందా? ఇలా 2 కేటగిరీగా డివైడ్ అవుతారు స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, వెయిటేజ్ ప్రకారంగా చదువుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వెయిటేజ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకుంటారు. మరి అలా మిస్టేక్ చేయొద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేటగిరీ 1లో ఉన్నారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ ఏ స్టూడెంట్స్ అందరూ ఏం చేయాలా, వెయిటేజ్ ప్రకారంగా చదువుకుంటే దాంట్లోనే అన్ని టాపిక్స్ చదువుకోవాలా మిస్టేక్ అవ్వకుండా. బి కేటగిరీ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నప్పుడు అప్పుడు మొత్తం అంతా కలిపి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోవాలి. అంతే తప్ప వెయిటేజ్ ప్రకారం డివైడ్ చేసుకొని మరి దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నప్పుడు మీకు ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, అవే క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. అర్థమైంది కదా. సో కాబట్టి మీరు ఏం చేయాలా, ఈ ప్యాటర్న్ల ప్రకారంగా చదువుకోండి. ఫస్ట్ అన్ని టాపిక్స్ చదవండి, తర్వాత అంటే వీడియోస్ చూసుకుంటూ చదవండి, మీకు చాలా ఈజీ అయిపోతుంది. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం కావాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టీస్ చేద్దాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని. ఓకేనా, సరే. ఇప్పుడు చూసుకుంటే ఫోర్స్ క్లాసిఫికేషన్ మీకు టక్కన వచ్చేసేలా, టైప్స్ ఆఫ్ ఫోర్స్ అనేది క్లాసిఫికేషన్ వచ్చేసేలా. తర్వాత కేటగిరీ ఆఫ్ ఫోర్సెస్, తర్వాత డైరెక్షన్, తర్వాత డ్యూరేషన్, తర్వాత డిస్ట్రిబ్యూషన్, యూనిఫామ్, నాన్ యూనిఫామ్, స్టాటిక్, డైనమిక్, టెన్సైల్, కంప్రెసివ్, షియర్. ఏంది ఇదంతా కథ? వాట్ ఇస్ ద ఫోర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫోర్స్ ఇస్ ద యాక్ట్ ఆఫ్ పుల్ ఆర్ పుష్ ని మనం ఫోర్స్ అంటాం. ఈ ఫోర్స్ తీసుకుంటే 2 అవుట్వర్డ్స్ ఉంటే దీన్ని ఏమంటాం మనం, టెన్సైల్ ఫోర్స్ అంటాం. అలా కాకుండా టువర్డ్స్ బాడీ ఉంటే దీన్ని ఏమంటాం, కంప్రెసివ్ ఫోర్స్ అంటాం. అలా కాకుండా బాడీకి రొటేషన్ మూమెంట్ ఉంటే దీన్ని టార్షన్ అంటాము. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ టార్షన్ అనొచ్చు, లేదా షియర్ ఫోర్స్ అని కూడా అనొచ్చు. టార్షనల్ ఫోర్స్ ఆర్ షియర్ ఫోర్స్ అనొచ్చు. ఎగ్జాక్ట్ చెప్పాలంటే టార్షనల్ ఫోర్సే అనాలి, ఎందుకంటే మీరు బీటెక్లో పోయిన తర్వాత మీకు షియర్ ఫోర్స్ అనేది వస్తుంది. షియర్ ఫోర్స్ అంటే ఏమి, సర్ఫేస్ పైన మాత్రమే యాక్ట్ అయితే దాన్ని షియర్ ఫోర్స్ అంటాం. ఇప్పుడైతే మనం 2 కలిపి చదువుతాం అనుకుంటే అది వేరే విషయం. ఓకేనా, ఈ విధంగా మనం చదువుకోవాల్సి వస్తుంది. టెన్షన్, కంప్రెషన్, షియర్ని మనం టార్షన్ అని కూడా అంటాం డిప్లొమా లెవెల్లో. ఓకేనా, స్టాటిక్, డైనమిక్. స్టాటిక్ ఫోర్స్ అంటే ఏమి, ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లై ఆన్ ద స్టడీ బాడీ. ఏదైనా స్టడీ బాడీ పైన మనం ఫోర్స్ అప్లై చేస్తే జరిగే రియాక్షన్ ని స్టాటిక్స్ అంటాం. డైనమిక్స్ అంటే ఏమి,
ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ. ఏదైనా బాడీ మూవింగ్లో ఉన్నప్పుడు దానిపైన మనం ఫోర్స్ అప్లై చేస్తే జరిగే రియాక్షన్ ఏమంటాం? డైనమిక్స్ అంటాం. అర్థమైందా? సో మీరు ఏం చేయాలంటే ఈ పీడిఎఫ్ని దగ్గర పెట్టుకొని మీరు మీరు వెయిటేజ్ ప్రకారం చదవమన్నాను కదా, దీన్ని దగ్గర పెట్టుకొని మీరు ఈ టాపిక్స్ అన్ని చదువుకుంటా పోలా. వన్స్ మీకు ఈ టాపిక్ అయిపోయింది అనుకోండి, మీరు ఏం చేయాలా? పెన్తో దీన్ని రౌండ్ అప్ చేసి లేదా టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఈ టాపిక్స్ అన్ని అయిపోయినాయి నావి అన్నట్లుగా. అర్థమైందా? సో ఇలా మీరు ప్రతి టాపిక్ని కవర్ చేసినారా లేదా అని చదువుకుంటూ పోండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని నేను ఇక్కడ మెన్షన్ చేసిన. మీకు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇంపార్టెంట్ చెప్పండి సార్ మాకు అనిపించింది అనుకోండి, అది కూడా ఒకసారి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఇది డిప్లొమా వాళ్ళకి ఎస్పెషల్గా మెకానికల్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ సబ్జెక్ట్ కాబట్టి దీంట్లో క్లాసిఫికేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాన్ని మిస్ చేయకుండా చదువుకోండి. ఓకేనా? తర్వాత స్ట్రెస్ అంటే ఏమి, డెఫినేషన్ మాత్రం ఏది మిస్ చేయదండి. స్ట్రెస్, స్ట్రైన్, ప్రాపర్టీస్ అని కంపల్సరీగా ప్రాపర్టీస్ అయితే కంపల్సరీ చదవండి. తర్వాత ఈ క్వశ్చన్ ఉంది కదా, ఎలాస్టిక్ కాన్స్టాంట్స్ అంటే ఈ జీకే ఇవి కావచ్చు, దీని మధ్యలో ఉండే రిలేషన్ కావచ్చు. ఇది గన్ షాట్ క్వశ్చన్ మనకు ఎస్ఏలో కానీ షార్ట్ ఆన్సర్లో క్వశ్చన్ కానీ కంపల్సరీగా వస్తుంది కాబట్టి ఇదైతే జాగ్రత్తగా మిస్ కాకుండా చదవండి. తర్వాత న్యూమరికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి దీనిపైన. ఎక్కడెక్కడ సార్ నేను దేనిపైన సాల్వ్ చేయాలంటే ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా ఇచ్చిన నేను ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ నేను మన కరికులం ప్రకారంగా అంటే మన సిలబస్ కాపీ ప్రకారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్తో ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకుంటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2023, 22, 21 ఈ పేపర్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనం అనుకున్న ప్రకారం క్వశ్చన్స్ వస్తానా లేదా అనేది మీకు క్లారిటీ తెప్పిస్తాను దాంట్లో. ఓకేనా? సో దీని ప్రకారంగా అంటే ఈ వీడియోతో పాటు నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అంత నీడ్ ఉందా లేదా నాకు తెలిసాలి కదా ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్లో ఎస్ఓఎం సబ్జెక్ట్ అంత ఇంట్రెస్ట్ లేదనుకోండి, నేను వీడియో చేసి వీరికి వేస్ట్ అయిపోతుంది. నా టైం వేస్ట్ అవుతుంది, వీడియో ప్రిపేర్ చేసి మీరు చూడ మీ టైం వేస్ట్ అవుతుంది. సో ప్యారలల్గా మీకు దానివల్ల యూజ్ లేదనిపిస్తే నేను ఇక్కడతో ఈ వీడియోతోనే ఆపేస్తాను. ఎస్ఓఎం పైన నేను కంటిన్యూ చేయను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్ఓఎం పైన యూజ్ ఉంది, ఈ వీడియో బాగా అనిపించింది, మీకు ఫర్దర్గా హెల్ప్ అవుతుంది అని మీరు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్లో షేర్ చేసినారు అనుకోండి, సరే మాకు ఇంకా కావాలా క్వశ్చన్స్ ఏమన్నా అని అనిపిస్తే ఈ టాపిక్ పైన, ఎస్పెషల్లీ ఈ టాపిక్ పైన, అప్పుడు నేను కావాలంటే ఎస్ఓఎం పైన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని దాని ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా ఉంటాయి. సో 100కి 200% పాస్ కావడం పక్కన పెట్టండి, స్కోర్ కోసం కూడా మీరు ట్రై చేస్తారు, అంత ఈజీగా ఉంటుంది టాపిక్స్. ఇప్పుడు జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం అయితే కనుక మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను రౌండ్ అప్ చేస్తాను. ప్రాక్టికల్గా క్వశ్చన్స్ కూడా నేను సాల్వ్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. అది మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని నేను ముందే చెప్తాను. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్లో షేర్ చేయండి. ఓకే, సరే. థర్మల్ స్ట్రెసెస్ పైన కూడా ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ చూసుకోండి ఒకసారి, ఇంపార్టెంట్ టాపిక్ అది కూడా. ఇవన్నీ కూడా చూడండి, ఇవే రిలేషన్సే మీకు ప్రతి ఒక్క డీటెయిల్గా ఇచ్చిన. అదే స్ట్రైన్ ఎనర్జీ తీసుకున్నాను అనుకోండి, ఇది లాస్ట్ ప్రయారిటీ కింద మనం పెట్టుకున్నాం. స్ట్రైన్ ఎనర్జీ, ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద మెటీరియల్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ స్ట్రైన్ ఎనర్జీ. ఇవి డెఫినేషన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గన్ షాట్గా మీకు 3 మార్క్స్ క్వశ్చన్లో ఇదే వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఓకే, కాబట్టి తర్వాత లోడ్స్ పైన కూడా అది మిస్ అయింది అనుకోండి, మీకు 3 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా ఈ ఏరియాలో నుంచి వస్తుంది కాబట్టి మిస్ చేయదండి ఈ టాపిక్ని అయితే కనుక. జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. తర్వాత కీ ఏరియాస్, మీరు ఏం చదవాలా, కీ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. తర్వాత ఫార్ములాస్, ఏమేమి ఫార్ములాస్ పైన డిపెండ్ కావాలో మీరు కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సరే, ఎక్స్ప్లెయిన్ చేశారు, అంతా బాగానే ఉంది. ఈ పీడిఎఫ్ మాకు కూడా షేర్ చేస్తే యూజ్ ఉంటుంది కదా అని అనిపిస్తుంది కదా మీకు. కాబట్టే నేను ఈ వీడియోని క్లాస్ అప్లోడ్ చేసిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లో, ఏదైతే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా మెకానికల్ వాళ్ళకి ఎస్పెషల్గా, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కనుక ఈ పీడిఎఫ్ని షేర్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఓకే, సరే. నెక్స్ట్ ఇంకా మనకి థర్డ్ ఏముంది, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. సో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అనేది డెడ్ ఈజీ టాపిక్, ఎంత ఈజీ అంటే అంత ఈజీ టాపిక్. కానీ ఎస్ఓఎం సబ్జెక్ట్లో ఫెయిల్ అయినారంటే మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఈ టాపిక్ అర్థం కాగానే ఫెయిల్ అయింటారు. ఎందుకంటే వన్స్ ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటే ఎస్ఓఎం సబ్జెక్ట్ని ఫెయిల్ కారు. దీంట్లో ఉన్న కేసెస్ క్యాంటిలివర్ కావచ్చు, లేదా సింప్లీ సపోర్టెడ్ కావచ్చు, లేదా ఓవర్ హ్యాంగ్ పైన మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్. మనకు ఫిక్స్డ్ బీమ్ ఉంది, కంటిన్యూస్ బీమ్ ఉంది, మనకున్న టోటల్గా 5. కానీ మనకు ప్రాబ్లం అడిగేది క్యాంటిలివర్, సింప్లీ సపోర్టెడ్ అండ్ ఓవర్ హ్యాంగ్ బీమ్ పైన మాత్రమే కాబట్టి అది కూడా ఏమేమి పాయింటెడ్ లోడ్, తర్వాత యూడిఎల్ లోడ్, యూవిఎల్ లోడ్, యూనిఫామ్లీ వేరింగ్ లోడ్ మనకు అడగడు డిప్లొమా లెవెల్లో. మనకున్నది 2 కేసెస్, పాయింటెడ్ లోడ్ ఒకటి, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ యూడిఎల్ లోడ్ ఒకటి. కాబట్టి జస్ట్ ఈ 3 ప్రాబ్లమ్స్, ఈ 2 కేసెస్ పైన మీరు ప్రాక్టీస్ చేస్తే గన్ షాట్గా ఇక్కడ నుంచి మీకు వచ్చే 20 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వెయిటేజ్ ప్రకారంగా 26కి 26 కూడా వస్తాయి, దాంట్లో డౌట్ లేదు. ఇంకా నేను దీంట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అయిపోండి. ఓకే, సరే, ఇదంతా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్, సింపుల్ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అండ్ డిఫ్లెక్షన్. థర్డ్ యూనిట్ ఏదైతే షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అయిపోయిన తర్వాతనే మీరు ఇక్కడికి రావాలా. మీరు పొరపాటున డైరెక్ట్ ఫోర్త్ యూనిట్లోకి ఫార్ములాస్ ఈజీ కదా అని ఇక్కడికి వచ్చినారనుకోండి, మీరు ఎగ్జామ్లో రాంగ్ రాస్తారు. థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం ఫోర్త్ యూనిట్లోకి రండి. ఓకేనా? సో దీంట్లో ఏం నేర్చుకోవాలి సార్ అంటే మీకు థియరీ టాపిక్స్ అని ఇక్కడ ఇచ్చిన, అంటే 3 మార్క్స్ క్వశ్చన్స్ గన్ షాట్గా
3 మార్క్స్ క్వశ్చన్ మీరు ఏ పేపర్ తీసుకున్నా కూడా ఇక్కడ నుంచే వస్తాయి. ఇంకా వేరే డౌటే లేదు. మీరు వేరేది ఏమి ఆలోచించద్దండి. సార్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఉన్నది ఒకటే ఒక ఫార్ములా M/I = F/Y = E/R. సో దీనిపైననే మనకు అడుగుతాడు. సెక్షన్స్ ఏమేమి అడుగుతాడు. సో మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ పీడిఎఫ్లో. ఇంకా నేనేం డిస్కస్ చేయాల్సిన పని లేదు. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చూడండి అంతే. ఓకే, ఏమేమి చదవాలా, ఎలా చదవాలా, ఏ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేయాలా, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ మనం ఫోకస్ చేయాలా, అది కూడా మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది ఈ పీడిఎఫ్లో. ఓకే, లాస్ట్ వన్ టార్షన్ ఇన్ షాఫ్ట్స్. ఇది కూడా అంతే, చాలా ఈజీ టాపిక్. టార్షన్ అంటే ఏంది అడుగుతాడు, లేదంటే చిన్న రిలేషన్ ఉంది, టార్షన్ ఈక్వేషన్. దీనిపైన మనకు 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, లేదా మనకి ఇక్కడ నుంచే మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాబ్లం పైన మనకి పవర్ ఈజ్ ఈక్వల్ టు 2π/NT/60 అనే ఒక ఫార్ములా ఉంది కదా, 2π/NT/60. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనకు ఈ రిలేషన్ పైన అంటే T/J = G⁻L = Fs/R. Fs/R అనొచ్చు, లేదా టౌ అని కూడా అనొచ్చు షియర్ స్ట్రెస్ని. సో వీటి మధ్య ఒక ప్రాబ్లం ఉంటుంది ఎస్ఏ టైప్ క్వశ్చన్లో. సార్ మీరు ఇంత ఫాస్ట్ చెప్తే మాకు అర్థం కాదు సార్ అనిపిస్తుందా? ఎందుకు నేను ఫాస్ట్ చెప్తానంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఇవన్నీ మన క్లాసెస్లో, మన యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ క్లాసెస్ ఉన్నాయి. మీరు టార్షన్ పైన తీసుకుంటే ఒక కంప్లీట్ టాపిక్ ఉంది, అంటే కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి. షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ పైన కూడా ప్రతి కేసు పైన కూడా వీడియోస్ ఉన్నాయి. జస్ట్ మీరు చూడలేదు అంతే. వన్స్ మీరు చూసింటే గినక, ఎవరైతే చూసింటారో వాళ్ళకి ఇది ఫాస్ట్గా అనిపించదు. వాళ్ళకి టక 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 క్యాచ్ అవుతా ఉంటుంది. నేను చెప్పే ఈ వర్డ్స్ అన్ని కూడా వాళ్ళకి క్యాచ్ అవుతా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫాలో అవుతా ఉంటారు. మీకు అర్థం కాలేదంటే జస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే తర్వాత క్లాసెస్ చూడండి ఒకసారి. క్లాసెస్ కూడా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా పాస్ కావాలి కదా. డిప్లొమాలో మనకు వచ్చే కొంచెం ప్రాబ్లం ఏమంటే దీనికి సంబంధించిన మెటీరియల్ దొరకదు, దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ దొరకవు, కొంచెం ప్రాపర్గా చెప్పే వాళ్ళు కూడా దొరకరు. కాబట్టి సో మీకు యూస్ఫుల్గా ఉండాలనే ఆలోచనతో నేను ఇవన్నీ పీడిఎఫ్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది యాజ్ పర్ మీ సిలబస్. ఒక్క పాయింట్ కూడా బయటికి పోలేదు, ఒక్క పాయింట్ కూడా ఎక్స్ట్రాగా నేను యాడ్ చేయడం లేదు. ఎగ్జాక్ట్గా మీ సిలబస్ ఏది ఉందో దాని ప్రకారంగా మీరు చదవాల్సిన టాపిక్ మీరు ఎలా రివిజన్ చేయాలా మొత్తం అని ఇక్కడ పెట్టాం. మీకు యూస్ఫుల్గా ఉందనిపిస్తే నేను ఈ మెకానికల్ క్లాసెస్ని అంటే ఎస్వైతో పాటు థియరీ ఆఫ్ మిషన్స్ కావచ్చు, డిఎంఈ కావచ్చు, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఏవైతే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయో అంటే హార్డ్ సబ్జెక్ట్స్ మెకానికల్ వాళ్ళకు, అవన్నీ కూడా నేను ఫర్దర్గా యాడ్ చేస్తాను మీకు అవసరం ఉంది అనిపిస్తేనే. ఆ విషయం నాకు తెలిసాలంటే మీరు కామెంట్లో షేర్ చేస్తేనే నాకు అర్థమవుతుంది. కామెంట్లో చెప్తేనే నాకు అర్థమవుతుంది. కాబట్టి మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది కామెంట్లో షేర్ చేయండి. ఎక్కువ మందికి నీడ్ ఉన్న బేస్ చేసుకొని నేనైతే దాని బేస్ పైన వీడియోస్ని అయితే అప్లోడ్ చేసేకి మీకు హెల్ప్ఫుల్గా ఉండేదానికి ట్రై చేస్తాను. అర్థమైంది కదా. సో ఇంక నేను దీని గురించి అయితే నేను ఎక్కువ డెప్త్గా డిస్కస్ చేయాల్సిన పని లేదు. మీరు పీడిఎఫ్ చూసినా అర్థమవుతుంది. నేను ఏమంటానా, నెక్స్ట్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని అంటే 2023కి సంబంధించిన పేపర్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలనేది. ఓకేనా. తర్వాత అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మీకు కంటిన్యూగా సపోర్ట్ ఇచ్చేకే ట్రై చేస్తాను. నాట్ ఓన్లీ మెకానికల్ స్టూడెంట్స్, మీరు ఆటోమొబైల్ కావచ్చు, సివిల్ కావచ్చు, వీళ్ళకైతే కనుక కంప్లీట్గా గైడెన్స్ మన దగ్గర నుంచి దొరుకుతుంది. ఇంకా రిమైనింగ్ బ్రాంచెస్కి అయితే కనుక ప్రజెంట్ ఇప్పుడున్న 1 monthలో మనం అన్ని చేయలేం. కాబట్టి వాళ్ళకైతే కామన్ సబ్జెక్ట్స్ అంటే ఏంది, మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఈ క్వశ్చన్స్ కూడా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను వన్ బై వన్ అప్ టు ఎగ్జామ్ వరకు. సో మీరు జస్ట్ ఫాలో కాండి ఛానల్ని, క్లాసెస్ని. 100% కాదు 200% మీరైతే పాస్ అయిపోతారు. ఓకే, క్లియర్ కదా. సో ఏమన్నా మీకు అప్డేట్స్ కావాలనుకుంటే ఛానల్తో పాటు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. యూస్ఫుల్ ఉండే ఇన్ఫర్మేషన్ అంతా మీకు అక్కడ దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ.